బాబాయ్ హోటల్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఏకంగా జంధ్యాల గారు మూవీనే తీశారంటే చిన్న విషయం కాదు. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. హలో గాయ్స్, ప్రెసెంట్ నేను విజయవాడలో ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రెండ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా టుడేలోనే ఈ బాబాయ్ హోటల్ గురించి చెప్పారంటే మైండ్ బ్లోయింగ్. ఇంకా అంబానీ కూడా ఇక్కడే తిన్నారంట. అసలు ఇంతమంది సెలబ్రిటీస్ రావడానికి ఈ బాబాయ్ హోటల్ ఎందుకు ఫేమస్ అయిందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బాబాయ్ హోటల్ కి అయితే 80 years చరిత్ర అయితే ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన చిన్న మాట పట్టింపు వల్ల పెద్ద మార్పుకైతే దారి తీసింది. ఆయన తర్వాత విజయవాడ వచ్చేసి గాంధీనగర్ లో ఒక చిన్న గదిలో చుట్టుపక్కల వరకు అయితే టిఫిన్లు అందించాడు. ఎన్టీఆర్ గారు సినీ ఇండస్ట్రీకి రాకముందు పాలు సప్లై చేసేవారని అందరికి తెలుసు కదా. కానీ ఆయన తెచ్చే పాలతోనే ఈ బాబాయ్ అద్భుతమైన నెయ్యి చేసేవాడు. ఆ నెయ్యి నేతితో చేసిన ఇడ్లీల వల్లే ఇంతలా ఫేమస్ అయింది ఈ బాబాయ్ హోటల్. ఇంకా నెక్స్ట్ సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ కి కామన్ గా లైక్ చేసేది కూడా ఈ బాబాయ్ హోటల్లోని ఇడ్లీలనే. ఇంకా 1977 లో బాబాయ్ హోటల్ ప్రఖ్యాతి ఢిల్లీకి చేరి రాష్ట్రపతి భవనం నుంచి ప్రశంసా పత్రాన్ని కూడా తెచ్చిపెట్టింది. నెక్స్ట్ 1992 లో బాబాయ్ హోటల్ ని ఇన్స్పైర్ అయ్యి జంధ్యాల గారు ఏకంగా మూవీనే తీసేశారు. సో అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఆఫ్టర్నూన్ 12 దాకా అయితే ఈ బాబాయ్ హోటల్ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ కూడా ఉంటుంది. ఫుల్ రష్ గా అయితే ఉంటుంది. నేనైతే మసాలా దోశ టోకెన్ తీసుకోవడానికి నాకు అరగంట పట్టిందంటే మీరే ఆలోచించండి. ఇంకా ఆ టోకెన్ తీసుకెళ్లి అయితే బాబాయ్కి ఇచ్చాను. ఆర్డర్ చేసిన అరగంటకైతే వచ్చింది మసాలా దోశ. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది, బట్ క్వాంటిటీ కొంచెం డిసప్పాయింట్మెంట్. సో మెయిన్ గా ఇక్కడ నేతి ఇడ్లీలు అయితే ఫేమస్ అని తెలుసుకున్నారు కదా. నేతి ఇడ్లీల కోసమే జనాలు ఎక్కడెక్కడ నుండి అయితే వస్తున్నారు. ఫ్రెండ్స్, విజయవాడ సైడ్ నార్త్ వాళ్ళు ఎవరైనా ట్రావెల్ చేసినా తినడానికి కూడా ఇక్కడికే వస్తున్నారు, నేను చూశాను. ఇంకా బాబాయ్ హోటల్ ని హైదరాబాద్ లో కూడా పెట్టారంట రీసెంట్ గా మణికొండలో. సో ఫ్రెండ్స్, మీకు బాబాయ్ హోటల్లోని రేట్స్ అయితే చూపెడతాను. ఫ్రెండ్స్, మరి విజయవాడ వస్తే తప్పకుండా ట్రై చేయాల్సిన హోటల్లో ఇది ఒకటి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.